నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా ఏంటంటే కొన్ని రకాల వెజిటేబుల్స్ తోటి మనం కొన్ని డిష్ల లాగా చాలామంది కూడా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే కొంచెం ఇప్పుడు గుమ్మడి తీసుకోండి, దాంతో కొంచెంమంది ఏంటంటే బూడిద గుమ్మడి ఉంటే వడియాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు, లేక స్వీట్ చేసుకుంటారు, లేకపోతే రెగ్యులర్గా మనం వాడుకునే గుమ్మడితో పులుసు లేకపోతే కదంబం లాంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు కదా. అలా కాకుండా ఏదన్నా మనం కొంచెం స్పైసీగా చేసుకోవాలన్నప్పుడు ఈ గుమ్మడితో కూడా మనం హ్యాపీగా ఆ డిష్ని తయారు చేసుకోవచ్చండి. సో నేను ఈరోజు గుమ్మడి పల్లీల ఇగురు తయారు చేస్తున్నాను. కొంచెం లైట్గా స్పైసీగా పల్లీల ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం గుమ్మడికాయ ముక్కల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇవి నేను ఉడికించి పెట్టేశాను. అలాగే పల్లీల ఇగురు అనుకున్నాం కదా, సో పల్లీలు కూడా కొద్దిగా వేయించేసి ఇలా పైన పొట్టు తీసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ముందుగా మనం జీలకర్ర అలాగే మిరియాలు కొద్దిగా వేయించుకుందాం. దానివల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ప్యాన్లో కొద్దిగా జీలకర్ర, అలాగే మిరియాలు కొంచెం లైట్గా దూరగా వేగితే సరిపోతుంది. సో మిరియం ఘాటు వద్దనుకునే వాళ్ళు ఎండుమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారం కోసం. మిరియం ఘాటు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కొంచెం మనకు ఆరోగ్యపరంగా చూసినా మనకు చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ మిరియాలు వాడుతున్నాను. సో దీంట్లో కావాల్సిన కొంచెం మనం ధనియాలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేయించేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేయించిన పల్లీలు, అలాగే మనం ఇందాక వేయించుకున్న జీలకర్ర అలాగే మిరియాలు, దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా కారం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కలర్ కోసం కారం యాడ్ చేస్తున్నాం. ఇది మనం పొడిలా చేసేసుకోవాలి. ఓకే, మంచి కమ్మటి వాసన వస్తుందండి. మిరియాలు వేసుకున్నాం, జీలకర్ర అలాగే పల్లీలు కూడా కదా, చాలా బాగుంది స్మెల్. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. నూనె, ఓకే. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, పప్పుల పోపు వేసుకుంటాను. మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ బాగుంటుంది. సో ఇది సేమ్ మనం సొరకాయతో కానీ గోబీతో కానీ బంగాళదుంప దేంతో అయినా కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఓకే, సో పోపు మాడిపోకుండా చూసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, డిష్కి కావాల్సిన సామాగ్రి అంతా మన దగ్గర పెట్టుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుంటే అక్కడిక్కడ పరిగెత్తకుండా అక్కడే నిలబడి చేస్తే డిష్ మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే ఫైనల్ డిష్ అనేది వస్తుంది. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు,
కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఇది ఆప్షనల్ అండి, కావాల్సిన వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ని యాడ్ చేయడానికి నేను కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇవి మనకు బ్రౌన్ కలర్లో రానక్కర్లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, అంటే కొంచెం ఆ స్మెల్ పోవాలి ఉల్లిపాయలది. ఇక్కడే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, ఓకే. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, కొంచెం ముక్కలకి ఈ ఫ్లేవర్స్, పోపు తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా పడితే బాగుంటుంది. కాబట్టి కొంచెం ఒకసారి మనం బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. ఆ తర్వాత చివరిలో మనం ఏదైతే చేసుకున్నామో పొడి, పల్లీల పొడి, అది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పల్లీల పొడి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మనం అలాగ వదిలేస్తే అది అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగా ఇవి సిమ్లో పెట్టేసి ముక్కలు కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే, ముక్కలకు కూడా పోపు తాలూకు ఫ్లేవర్స్ బాగా పట్టేసాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ పల్లీల మసాలా పొడి, ఈ ముక్కలంతా కూడా బాగా పట్టేసి అంటే కోటింగ్లా వస్తే బాగుంటుంది. ఇది రోటీలకు కానీ లేకపోతే మనం ఏదైనా పులుసులు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఆ పల్లీలు, మిరియాలు, జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, కొంచెం టేస్ట్ బాగుండడానికి అంటే వేయించింది ఇది జీలకర్ర పొడి కొంచెం పైనుంచి అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. కొన్ని డిష్లలో ఇలాంటి టేస్ట్ ఏంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి టేస్ట్ని తినేటప్పుడు. అలాగే కొద్దిగా కొత్తిమీర, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఓకే, వేడివేడిగా గుమ్మడి పల్లీల ఇగురు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గుమ్మడి పల్లీల ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వేయించిన పల్లీలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. గుమ్మడి పల్లీల ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు, వేయించిన జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి
వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కారం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరగా కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న పల్లీల మసాలా పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి పల్లీల ఇగురు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. సో గుమ్మడి అందరు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఈసారి ఇలా పల్లీలతో ఇగురు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్తో ఒక కార్వింగ్ చేస్తున్నాను నేను, ప్లేట్ గార్నిష్ లాగా. ఓకే, స్లైసెస్ రూపంలో కట్ చేసేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి బాడీలో చూస్తున్నా అంటే ర్యాట్ షేప్లోకి తీసుకొని వస్తున్నాను. ఇది హెడ్, ఈ చిన్న డాట్ ఉంది కదా, ఆ డాట్ దాంట్లోకి వచ్చేట్టుగా చూస్తున్నాను. అంటే అప్పుడు మనం దాన్ని ఒక నోస్లా చూపించవచ్చు. వెనకాల నుంచి తీసేస్తే మనకు కొద్దిగా ఫ్లాట్గా కనిపిస్తుంది. అప్పుడు చెవులు వచ్చేసి నిమ్మకాయలోంచి 2 సర్కిల్స్, ఐస్ వచ్చేసి గ్రేప్లో కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓవెల్ షేప్. వీటి మధ్యలో బ్రింజాల్లోంచి చిన్నగా సర్కిల్స్. ఓకే, సో మీసాలా వచ్చేసి కరివేపాకు కాడలు, అలాగే టేల్ కూడా దీంట్లోంచి తీసుకుంటున్నాం.
దీంట్లోంచి 2 లెగ్స్, దీంట్లోంచి హ్యాండ్స్ చూపిస్తున్నాం. ఓకే, స్ట్రాబెర్రీ లేదా ఏదన్నా మనం ఫ్రూట్ పెట్టేయచ్చు, అంటే దాన్ని తింటున్నట్టుగా చూపించడానికి. ఓకే, సో మీరు కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసి కావాల్సిన షేప్లోకి వాటిని మలుచుకోవచ్చు. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు, అంటే చాలామంది కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు మిగతా ఫ్రూట్స్తో పాటు ఆరెంజెస్ కూడా, అంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటూ ఉంటారు. సో తొక్కలు తీసేసాక, అంటే తిన్న తర్వాత తొక్కలు ఎక్కువ మంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ తొక్కల్ని కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. సో వాటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీడను ఆరబెట్టేసుకొని డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసి పొడి చేసి మనం దాచి పెట్టేసుకుంటే, మనం కుకీస్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పుడ్డింగ్స్ కానీ, లేకపోతే ప్యాన్ కేక్స్ లాంటివి చేసుకున్నప్పుడు కొంచెం ఆ పొడి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. సో ఈసారి మీరు ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు ఈ చిట్కాని పాటించండి. చూసారు కదా, ఇలా క్యారెక్టర్లు, అంటే కార్టూన్ క్యారెక్టర్లు కానీ, లేకపోతే ఏదైనా బర్డ్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. గుమగుమలాడుతూ గుమ్మడి పల్లీల ఎగురు రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో కమ్మగా, అలాగే ఎండింగ్లో కొంచెం గొంతులోంచి అలా దిగుతున్నప్పుడు ఘాటు ఉంది, అంటే మిరియాలు కూడా వేసుకున్నాం కదా, ఆ మిరియాల ఘాటు తెలుస్తూ ఉంది. సో సూపర్గా ఉంది ఓవరాల్గా. ఇది నాకు తెలిసింది రోటీలోకి బాగుంటుంది, అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.